నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ. మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ. వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. భారత పరిశ్రమల సమైక్య ప్రతినిధుల బృందం కూడా సీఎంతో సమావేశమైంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశంపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్, కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సిఐఐ భాగస్వామితో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2019 సెప్టెంబర్ వైసీపీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారని అన్నారు. అయితే సర్వేరాలపై జగన్ రెడ్డి ఫోటో వేయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారని, అలాంటిది అన్నా క్యాంటీన్లకు నిధులు లేవు అని చెప్పారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ సర్వేరాల కోసం ఖర్చు చేసిన డబ్బుతో 3 ఏళ్లు అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారని తెలిపారు. పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం చేనేత వర్గాలకు జీఎస్టీ తొలగింపుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు అన్న క్యాంటీన్తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందరనే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూటలు పెట్టుంటే, భోజనం 3 పూటలు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు, లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మీద, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు. 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నాం. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పదే చెప్పారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఇంతేకాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని నేను కోరాను. అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. నిన్న స్పీచ్లో కూడా నేను చెప్పా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను. ఇంతేకాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం, మంచి కంపెనీలు తీసుకొచ్చి
ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో వేకువజాము నుంచి భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అమ్మవారు శ్రీ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న ఇంద్రకీలాద్రిపై ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నామంటున్న ఆలయ ఈఓ కెఎస్ రామారావుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇంద్రకీలాద్రి చేరుకుంటున్నారు. అమ్మవారు శ్రీ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి ఆలయ ఈవో కెఎస్ రామారావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ శ్రావణ శుక్రవారం కావడంతో అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? నమస్కారం అండి. శ్రీ మాత్రే నమః. ఈ శ్రావణ మాసం చాలా వ్రతాలకు నోములకు ప్రసిద్ధి చెందినటువంటి ఈ మాసంలో 2వ శుక్రవారం కావడంతో భక్తులందరూ పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వరమహాలక్ష్మి రూపంలో అలంకరింపబడినటువంటి అమ్మవారిని దర్శించుకొని వెళుతున్నారు. కాబట్టి అమ్మవారు విశేషంగా ఈరోజు వరమహాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. సాధారణంగా ఇలా ప్రత్యేకమైన అలంకారాలు కేవలం దసరాలోనే ఉంటాయి. ఈరోజు మాత్రం అమ్మవారు వరమహాలక్ష్మిగా దర్శనమిస్తారు. కాబట్టి విశేషంగా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే కుంకుమార్చనకు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో అడుగుతారు. అందువల్ల కుంకుమార్చన కూడా ఎంత సంఖ్యలో వచ్చినా కూడా కుంకుమార్చనలు చేయడానికి మేము సిద్ధం చేసుకొని ఉన్నాము. ఇది యథాప్రకారంగా క్యూ లైన్లలో వాళ్ళని తీసుకురావడానికి ఎక్కువ సంఖ్యలో వచ్చిన బస్సెస్ ఏర్పాటు చేశాము. వాళ్ళని పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి నిరంతరం మన దేవస్థానం బస్సులు ఉచితంగా తిరుగుతుంటాయి. కింద ఘాట్ రోడ్లో వాళ్ళని తీసుకురావడానికి సరే తగినంత అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. లడ్డూలు ప్రసాదాలు కూడా సౌకర్యవంతంగా వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చి ఉన్నాం. మరలా వచ్చే శుక్రవారం సామూహిక వరమహాలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. సామూహిక వరలక్ష్మి వ్రతాలన్నీ ఉచితంగా ఉంటుంది. ఎవరు దేవస్థానమే అన్నీ ఇస్తుంది. భక్తులు పాల్గొనదలిచిన వాళ్ళు నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరి ఉన్నాము. దేవస్థానం యొక్క సిబ్బంది పూజా విభాగంలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని తెలియజేసినట్టయితే, వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే వాళ్ళని ఇక్కడ పూజకు అనుమతించి వాళ్ళ చేత వరమహాలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా చేయిస్తాము. అలాగే ఎవరైనా కుంకుమార్చనలు మొదలైన వాటిలో పాల్గొనాలనుకుంటే లేదా ప్రత్యేకమైనటువంటి అర్చన చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ చేయించే ఏర్పాటు చేసి ఉన్నాం. ఇలా ఈ శుభప్రదమైనటువంటి శ్రావణ మాసంలో భక్తులందరికీ వీలైనంత సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు దేవస్థానం సముచితమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఉంది. ధన్యవాదాలు. సార్, ఇవాళ ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? అసలు ఎలా అంటే వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంటే క్యూ లైన్ లో ఎంతో మంది నిలిచిపోయి ఉంటారు. ఇప్పుడు హారతల సమయంలో కానీ వాళ్ళకి ఏమైనా వాటర్ ప్యాకెట్స్ కానీ అలాంటివి ఏమైనా ఏర్పాట్లు చేశారా? ముఖ్యంగా ఈ సమయం ఇది పేరుకు వర్ష ఋతువైన ఎండ విపరీతంగా బాధిస్తుంది. మేఘాలు ఆవృతమవుతాయి, మళ్ళీ ఎండ వస్తుంది. అందువల్ల షామియానాలను వేసి చల్లదాన్ని ఏర్పరచడానికి అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఎండ నుంచి అలాగే ప్రత్యేకంగా నీళ్ల కోసం ప్రత్యేకంగా క్యాన్స్ ఏర్పాటు చేసి క్యూ లైన్లలో అంతా వాళ్ళకి అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తే కూడా చేస్తున్నాము. మరి ఒకవేళ ఎక్కువసేపు ఉండేటువంటి అవసరం రావట్లేదు. ఈరోజు కూడా ఉదయం నుంచి సాధారణంగానే వెళుతున్నారు. నివేదన సమయం కాబట్టి ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. ఈ సాయంత్రం నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇళ్లలో కొంచెం పూజలు చేసుకొని భక్తులు వస్తారని మా సిబ్బంది తెలియజేస్తున్నారు. కాబట్టి సాయంత్రం నుంచి ఎక్కువ అవుతారు. ఉదయం నుంచి సాధారణంగానే భక్తులు వస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు సాయంత్రానికి ఒక 40,000 మంది పైగా వస్తారు భక్తులు. ఈరోజు 40 నుంచి 50,000 దాకా రావచ్చని అంచనా వేస్తున్నాము. దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము.
మొత్తం మీద చూసుకున్నట్లయితే 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారని చెప్పి, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా కూడా ఏర్పాటు చేస్తాము. దానికి తగిన నమోదులు కూడా చేసుకోవాలని చెప్పి కూడా భక్తులకు ఇటు కెఎస్ రామారావు అయితే సూచించినారు. అదేవిధంగా ఇవాళ ప్రత్యేకంగా వరలక్ష్మీదేవి అవతారంలో భక్తులను దర్శించుకుంటే దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కూడా ఇక్కడ కెఎస్ రామారావు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. సెంట్రల్ నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుజన, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హాజరై స్వయంగా పలువురికి అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోపే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే టీడీపీ ప్రభుత్వం యొక్క ధ్యేయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదలకు పట్టెడు అన్నాన్ని దూరం చేస్తుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరలా పేదల ఆకలి బాధలు తీర్చే చర్యలు చేపట్టినట్లుగా ఆయన వివరించారు. ఇవాళ విజయవాడ నగరంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 60 రోజుల్లోపే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఇవాళ 11 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలోనే 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఎమ్మెల్యే బొండా ఉమా గారి ఆధ్వర్యంలో 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం మేము చెప్పిన విధంగా అన్ని అమలులో తీసుకొచ్చే విధంగా భాగంగా ఈ అన్నా క్యాంటీన్లు 2014 నుంచి 19 వరకు అయితే ఎన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించామో దానికి రెట్టింపు అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా పేదవాడికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కూడా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఇవాళ గౌతు లచ్చన్న గారికి నివాళులు అర్పిస్తూ ఆయన పేరు మీద మేమే డబ్బులు కట్టి పేదవాళ్ళందరికీ కూడా కడుపు నింపే కార్యక్రమాన్ని, భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ పేదలకు ఒక భద్రత, భరోసా చంద్రబాబు గారి ప్రభుత్వంలో దొరికింది. 2014, 2019 పేద వర్గాల కోసం కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టాం. మళ్ళా ఈరోజు 2024లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళకి ఒక ఆసరా, ఒక భరోసా దొరికింది. రోజుకి 5 రూపాయలతో పొద్దుగానే టిఫిను, రోజుకి 5 రూపాయలతో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అంటే 15 రూపాయలు ఖర్చు, నెలకి 450 రూపాయల ఖర్చుతో ఒక మనిషి బతికే విధంగా ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని కొనసాగిస్తాం. ఇవాళకి 100 క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, ప్రతి డివిజన్ కి కూడా క్యాంటీన్లు పెట్టి ఈ రాష్ట్రంలో పేద వర్గాల ఆకలితో అలమటించే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా కార్యక్రమం చేపట్టింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం పురస్కరించుకుని గన్నవరంలోని శ్రీ లక్ష్మీ తిరుమల తల్లి గోపయ్య స్వామి వార్ల ప్రభ మహోత్సవ వేడుకలలో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గన్నవరంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్రభలను సందర్శించి సాంప్రదాయకంగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. నెల్లూరులో త్వరలోనే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ తెలిపారు. నగర అభివృద్ధికి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో మంత్రి పొంగునూరు నారాయణ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నాడు నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో శానిటేషన్ విభాగంతో జరిగిన సమీక్షలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ నిర్వహణలో జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. పారిశుద్ధ విభాగంలోని అధికారులు, సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగునూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శానిటేషన్, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, టౌన్ ప్లానింగ్ పై రివ్యూ మీటింగ్ జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఈ రివ్యూలో డాగ్స్, మంకీస్, పిగ్స్,
క్యాటిల్స్ వీటిపైన కూడా రివ్యూ చేస్తామని అన్నారు. కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తున్నారని అన్నిటికీ చేయడానికి సుమారు సంవత్సరం పడుతుందని కమిషనర్ తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రోజుకి 10 కాకుండా వాటి సంఖ్య పెంచి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ సూర్యతేజకి చెప్పడం జరిగిందని అన్నారు. మేజర్గా మార్కెట్ డాగ్స్, క్యాటిల్ సమస్య ఉందని అన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో చిన్నపాటి సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయి ఆన్లైన్ విధానాన్ని మాత్రమే పాటించాలని ఆదేశించారు. చెత్త తరలింపు ప్రక్రియ, డ్రైన్లు, కాలువల పూడికతీత పనులు, వీధి లైట్లు వెలిగేలా చర్యలు, రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడం వంటి పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు వివిధ అభివృద్ధికి చెందిన దేశాల్లో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మీద, టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఒకటి, ఈ రివ్యూలో ఈ డాగ్స్, తర్వాత పిగ్స్, మంకీస్, తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది. ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దానికి ఒక 1 year టైం పడుతుందన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటికి చేయడానికి. అయితే నేను అధికారులకు చెప్పాను, అది వీలైన తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను. అంటే డైలీ ఒక 10 చేయగలరు, అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను, దాన్ని స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేస్తున్నాం అన్నారు. అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు. మేజర్గా మనకున్న సమస్య డాగ్స్, తర్వాత క్యాటిల్, ఈ 2. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు, కంప్లైంట్ వచ్చింది. దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా 100% ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 చేస్తున్నారు. అలా కాకుండా 100% ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషనర్ గారిని స్టడీ చేయమన్నాను. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. వారు కూడా యాక్చువల్గా దీని మీద పరీక్ష చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, 2014-19లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర అని పెట్టారు. అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం, స్వీపింగ్ మిషన్స్ కావచ్చు, రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి, ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మునబడేశారన్నారు. అయితే ఇంకా లేటెస్ట్ చిన్న పెద్ద డ్రైన్స్లో అయితే ప్రొక్లైన్లు, జేసీబీలు పెట్టి సిటీ తీస్తారు. చిన్న డ్రైన్స్లో అయితే రకరకాల మిషన్స్ ఇచ్చుండాయి, అంటే సక్ చేసే మిషన్లు ఇచ్చుండాయి, ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే అవి తీసే ఇచ్చున్నాయి. వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ 30 tons, 40 tons వెహికల్స్ కూడా వచ్చినాయి. అవి కూడా స్టడీ చేయమన్నాను, అవి కూడా కొనుక్కుంటామని చెప్పడం జరిగింది. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది జంగారెడ్డిగూడానికి చెందిన విద్యార్థి. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 2 విద్యార్థులు అర్హత సాధించారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు తన కార్యాలయానికి పిలిచి అభినందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటునిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతిభకు పేదరికం అనేది అడ్డు కాదని ఓ విద్యార్థి నిరూపించింది. చిన్ననాటి నుంచి చదువులో మెరిట్ సాధించిన తనను విదేశీ విద్య వరించింది. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూర్య తేజశ్రీ అర్హత సాధించింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుంచి ఎంపికైన 2 తమ కార్యాలయానికి పిలిచి అభినందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటుని ఇస్తుందని భరోసా ఇచ్చారు. కులం, మతం, జాతి తారతమ్యం లేకుండా అందరూ ఐక్యమత్యంతో జీవించాలని ఖమ్మం బిషప్ పీఠాధిపతి సగిలి ప్రకాష్ అన్నారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని బిషప్ ఆకాంక్షించారు. మేరీమాత దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయని ఆయన అన్నారు. పెద్దనపేట ఆసియం చర్చిలో దేవమాత మోక్షారోహణ దివ్య మహోత్సవంలో భాగంగా తేరు ప్రదక్షిణ కార్యక్రమం కనుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి బిషప్ ప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి, కులం, మతం తారతమ్యం లేకుండా ప్రజలందరూ ఐక్యమత్యంతో జీవించాలని అన్నారు. ఎంతో మంది త్యాగాల వల్ల నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న మనందరం అదే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఈ సమాజంలో ప్రజలందరూ సమానమేనని
ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ న్యాయబద్ధంగా జీవించాలని అన్నారు. ఐక్యమత్యంతో స్వేచ్ఛను సాధించిన వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సమాజంలో జీవనం సాగించాలని అన్నారు. తోటి వారిని సాధ్యమైనంత వరకు ప్రేమించాలని అన్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని అన్నారు. చర్చి విచారణ గురువులు జేమ్స్ చెరువత్తర్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. అప్పుడే సంఘంలో ఎలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగవని తెలిపారు. అందరికీ ప్రేమను పంచడమే మేరీమాత అందించిన దివ్య సందేశమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మేరీమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశయం చర్చి నిర్మించి సుమారు 80 సంవత్సరాలు అవుతుందని సందర్భంగా తెలియజేశారు. చర్చి నిర్మాణం ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కావడం వల్ల ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోక్షారోహణ దివ్య మహోత్సవంలో భాగంగా మేరీమాత మూర్తిని నగర పురవీధుల్లో భక్తులు ఊరేగించారు. మేరీమాత విగ్రహాన్ని పల్లకీలో ఉంచి భక్తులు పురవీధిలో ఊరేగించారు. ప్రతి సెంటర్లో భక్తులు మేరీమాతకు ఘన స్వాగతం పలికారు. ఈ ఊరేగింపు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చర్చి దగ్గర ప్రారంభమైన పలు సెంటర్లో గుండా ఈ ఊరేగింపు మహోత్సవం చర్చి దగ్గర ప్రారంభమై పలు సెంటర్లు గుండా సాగి తిరిగి ఆశయం చర్చికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ కు భక్తులు అఖండ స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ఉదయం దివ్య బలి పూజ, జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయక గురువులు, చర్చి కౌన్సిల్ మెంబర్లు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఈ ఆగస్టు నెల 15వ తారీఖు 2024 సంవత్సరమున మనం ఈ పెజ్జోనిపేట విచారణ మోక్షారోపణ మాద పండుగను ఘనముగా మనం కొనియాడుతున్నాం. ఈ పురవాసులతో సహా ఈ పెజ్జోనిపేట విచారణ వాసులతో అందరూ కలిసి ఈ ప్రేమమయముతో దేవుని యొక్క ఆ విశ్వాసముతో అందరూ కలిసి దేవుని యందు జీవించడానికి వారి యొక్క మనమందరి యొక్క విశ్వాసాన్ని ఎలుగెత్తి ఈ స్వతంత్ర దినోత్సవముగా మనము కొనియాడుతున్న ఈ సందర్భమున మన ఊరిలో కానీ, మన దేశంలో కానీ, మన ప్రపంచంలో కానీ శాంతి సమాధానముగా ఐక్యముగా జీవించడానికి తోల్పడమనే ఉద్దేశముగా ఆ మోక్షారోపణ తల్లి మరి మా యొక్క ప్రార్థన సహాయంతో ప్రియులారా మేమందరము విశ్వాసముతో, త్యాగముతో, ప్రయాసముతో ఈ ఊరేగింపు చేస్తున్నాం. ఈ పండుగను ఘనముగా జరుగుతున్నాం. కాబట్టి దీనిలో సహకరించిన పెద్దలకు, గుడి పెద్దలకు, కౌన్సిల్ మెంబర్స్, సహాయ గురువులైన ఫాదర్ చిన్నబత్తూని, శౌర్యులు, అదేవిధముగా ఫాదర్ ఈజే మాథ్యూ, ఫాదర్ జీవన్ అండ్ గుడి విచారణ గురువులైన ఫాదర్ జేమ్స్ చెరువత్తు అందరూ కలిసి పెద్దవాళ్ళతో, పెద్ద గుడి కౌన్సిల్ మెంబర్లతో మేము ఇక్కడ దేవుని యందు విశ్వాసపరముగా ఈ పండుగను ఘనముగా చేసుకున్నాం. కాబట్టి మనము ఆ తల్లి యొక్క అడుగుచాలులో వినయముగా, విశ్వాసముగా, అన్నిటికంటే ముఖ్యముగా పవిత్రముగా జీవించడానికి ఆ దేవుని యొక్క దేవాది దేవుని యొక్క వరములు పొందాలని తలంచుకుంటూ మన సంఘస్థులు మాత్రమే కాకుండా, క్రైస్తవులు మాత్రమే కాకుండా క్రైస్తవ ఇతరులు కూడా దేవుని యొక్క వరముతో, విశ్వాసముతో సమాధానముగా, ఐక్యముగా జీవించడానికి తోల్పడమని ఉద్దేశంతో ఈ మోక్షారోపణ పండుగను ఘనముగా ఈరోజు మనం కొనియాడుతున్నాం. భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భమున ఈ రోజున భారతీయులందరికీ ఎంతో విశిష్టమైనటువంటి రోజు, ఆనందకరమైనటువంటి రోజు. అలాగే క్రైస్తవులకు, కథోలికులకు ఇది ఆనందకరమైన రోజు. ఎందుకంటే దేవుని యొక్క తల్లి దేవమాత మరియమ్మ గారు ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపోబడినటువంటి శుభదినం. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. మన పెజ్జోనిపేటలో ఘనంగా మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క మహోత్సవం అందరికీ ఆశీర్వాదాలు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ. మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ, వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.